నేను మీ ఎస్వి సుబ్రహ్మణ్యం. అందరం ఆయురారోగ్యాలతో ఉండాలని అందమైన ఇల్లు కట్టుకుంటాం. ఆ ఇల్లు అందంగా ఉండాలని, మన వాదా పెరగాలనే కొంచెం ఆలోచనతో అందమైన ఇంటిని నిర్మించి ఆ ఫ్లోర్కి కొందరు టైల్స్ వేసుకుంటారు, కొందరు మార్బుల్స్ వేసుకుంటారు, కొందరు గ్రానైట్ వేసుకుంటారు. ఎంతో డబ్బు వెచ్చించి ఎంతో నీట్గా ఇంటిని నిర్మించుకుంటూ ఉంటాం. అయితే ఎంత ఖర్చు పెట్టి దాన్ని ఫ్లోర్ క్లీనింగ్ కోసం మాత్రం కెమికల్ కలిపిన ప్రోడక్ట్లను తెచ్చి వాడుకుండి మనం అనారోగ్యాల పాలవుతాం. అది ఏ విధంగా జరుగుతుందంటే, బయట మార్కెట్లో దొరికే ఫ్లోర్ క్లీనరు ఇది ఎంతో కెమికల్ కలిగి ఉన్న ప్రోడక్ట్లు. వాటిని తెచ్చుకుండి మన ఫ్లోర్ క్లీనింగ్కి వాడుకుండి మనం అనారోగ్యాలు కొని తెచ్చుకుంటున్నాం. అయితే అది ఎలాగంటే, ఈ బయట కెమికల్ కలిపిన ప్రోడక్ట్లను తెచ్చుకుని మన ఫ్లోర్ క్లీనింగ్కి వాడటం వల్ల ఆ కెమికల్ పెట్టి శుద్ధి చేసిన తర్వాత మనం మన ఇంటి ఆవరణలో తిరుగుతూ ఉంటాం. తిరుగుతూ ఉన్నప్పుడు మన పాదాలకు ఆ కెమికల్ అంటుకుండి అది మనకి ఎన్నో విధాల అనారోగ్య సమస్యలు తెచ్చిపెడుతూ ఉంది. అది పెద్దవారు కొంతవరకు తట్టుకుండి బాగానే ఉంటారు, కానీ చిన్నపిల్లలు పాక్కుంటూ వెళ్తూ ఆ చేతులను నోటికి రాసుకుంటూ, అదేవిధంగా ఆ చిన్నపిల్లలు ఏమైనా తినే వస్తువులు ఆ ఫ్లోర్ మీద పడినప్పుడు అవి తీసుకుండి తింటూ ఉంటారు. అయితే వారు అలా చేయటం వల్ల ఈ కెమికల్ పదార్థం కడుపులోకి వెళ్ళి వారికి అనేక అనారోగ్య సమస్యలను పుట్టిస్తూ ఉంటుంది. అయితే ఇప్పటి వరకు మనకి మంచి క్వాలిటీ ప్రోడక్ట్లు మనకు అందుబాటులో లేనందువలన ఇప్పటి వరకు ఈ కెమికల్ కలిపిన వాటిని వాడుకుండి మన తెలుసో తెలియకో అలా జీవనం సాగిస్తూ ఉన్నాం. అయితే దీనికి బదులుగా ఫ్లోర్ క్లీనరు ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్ వారు మూలిక ఉత్పత్తితో ఈ యొక్క ఫ్లోర్ గోల్డ్ను తయారు చేసి ఉన్నారు. ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మన ఈ లిక్విడ్తో ఫ్లోర్ క్లీనింగ్ చేసుకోవడం వలన బొజ్జంకలు రావు, అలాగే ఈగలు దోమల నుంచి కొన్ని కీటకాల నుంచి దూరంగా ఉంచడానికి ఎంతో దోహదపడుతుంది. కనుక ఈ ఐఎంసి ప్రోడక్ట్లను మనం ఫ్లోర్ క్లీనింగ్కి వాడుకుండి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలనే ఒక ఆలోచనతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. అంటే ఇది బయట మనం మార్కెట్లో కొని తెచ్చుకుని వాడుకునే ప్రోడక్టు, ఇది ఐఎంసి వారు తయారు చేసిన ప్రోడక్టు. ఈ రెండాటికి ఏరియాషన్ ఏ విధంగా ఉందో ఒకసారి మీకు మాటల్లో కాకుండా డెమో రూపంలో వివరించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ గమనించి ఈ యొక్క ప్రోడక్ట్లో మంచి క్వాలిటీ ఉందని మీకు అనిపిస్తే ఈ ఐఎంసి ప్రోడక్ట్ను తీసుకోండి, మీ ఫ్లోర్ క్లీనింగ్కి వాడుకోండి. ఈ రెండాటిలో ఏది కెమికల్ది కాదు అనే దానికోసం మీకు ఒక డెమో చేసి చూపించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ చూడండి. ముందుగా నేను 2 గ్లాసులను తీసుకుంటున్నాను. దీంట్లో కొద్దిగా వాటర్ వేస్తూ ఉన్నాను. ఈ గ్లాసులో కొద్దిగా వాటర్ వేస్తూ ఉన్నాను. అయితే ముందుగా
ఐఎంసి వారు తయారు చేసిన లిక్విడ్ని కొద్దిగా దీంట్లో వేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ బ్రాండెడ్ అనేది నేను చెప్పనవసరం లేదు, మీరు బయట మార్కెట్లో కొని తెచ్చి ఫ్లోర్ క్లీనింగ్ కోసం ప్రతి ఒక్కరూ వాడుకునే ప్రోడక్ట్ ఇది, బయట మార్కెట్లోది. దీనికి వేరియేషన్ ఎలా ఉందనేది మీకు చూపించడం కోసం, అంటే ఎవరిని విమర్శించడానికి కాదు కానీ ఏది మంచిది ఏది చెడ్డది అని తెలుసుకోవడం కోసం ఒక మూత దీంట్లో వేస్తూ ఉన్నాను. అయితే మనకి ఏది మంచిది ఏది చెడ్డది, దేంట్లో కెమికల్ ఉంది దేంట్లో కెమికల్ లేదు అనే నిర్ధారణ కోసం మీకు ఈ డెమో చేయడం జరుగుతుంది. అయితే ఈ రెండాట్లో ఏది కెమికల్ ఉన్నది ఏది కెమికల్ లేదని మీకే కాదు నాకు కూడా ఎలా చూస్తే ఏమీ తెలియదు. అయితే ఐఎంసి వారు తయారు చేసిన పసుపు పొడి, ఈ పసుపు అనేది పాలలో వేసిన నీళ్ళలో వేసిన దానికి ఎటువంటి కెమికల్ లేదని తెలిసిన పదార్థంలో వేస్తే పసుపు కలర్ మాత్రమే వస్తుంది. దీనికి ఏదైనా కెమికల్ యాడ్ అయినప్పుడు దాని కలర్ వేరేగా మారిపోతుంది. అయితే ఈ యొక్క పసుపు నేను ఈ రెండాటిలో వేయడం జరుగుతుంది, ఏది కెమికల్ది కాదనే నిర్ధారణ కోసం. ఐఎంసి ప్రోడక్ట్లో కొంచెం పసుపు వేసాను. ఇది బయట మార్కెట్ ప్రోడక్ట్లో కొంచెం పసుపు వేసాను. అయితే ఇది ఇంకా నేను ఏమీ కలపలేదు, ఏమీ చేయలేదు, అప్పుడే దీని కలరు ఏ విధంగా మారిందో చూడండి. ఇది ఇంకా ఏమీ మారలేదు, అలాగే మాత్రమే ఉంది. అంటే ఇందులో ఏది మంచిది ఏది చెడ్డది ఒకసారి గమనించండి. అయితే ఒకసారి కలుపుతాను. ముందుగా ఐఎంసి వారు తయారు చేసిన ఫ్లోర్ గోల్డ్, ఈ ఫ్లోర్ గోల్డ్ అంటే పేరులోనే గోల్డ్ అని ఉంది, అదేవిధంగా మనల్ని కూడా గోల్డ్గాని మాత్రమే తయారు చేస్తుంది. ఇది చూడండి, ఇది పసుపు కలర్ మాత్రమే ఉంది, ఏ విధంగా కలర్ మారలేదు. అయితే ఇక్కడ ఏమీ చేయకుండానే ఈ కలర్ మారిపోయింది. ఏది కెమికల్ది కాదు అని నిర్ధారణ కోసం మీకు తెలియజేయడం కోసం మాత్రమే ఈ డెమో చేయడం జరుగుతుంది. ఒకసారి గమనించండి అందరూ. అంటే తెలిసి డబ్బులు ఖర్చు పెట్టి అనారోగ్యాన్ని మనమే కొని తెచ్చుకుంటున్నాం. అయితే ఇప్పుడైనా మారి మన ఆరోగ్యాలని మెరుగుపరుచుకునే ప్రయత్నంగా ఐఎంసి వారు ఎన్నో ఉత్పత్తులను తయారు చేసి ఉన్నారు. వాటిలో ఒకటి ఫ్లోర్ గోల్డ్. ఈ ఫ్లోర్ గోల్డ్ అనేది వాడుకోవడం వల్ల ఎంతో మంచి జరుగుతుంది, కానీ ఎటువంటి చెడు జరగదు. ఇది ఫ్లోర్ క్లీనింగ్ చేసిన తర్వాత సంటి పిల్లలు ఆ ఫ్లోర్ మీద వాడుకుంటూ వారు తినే వస్తువులు కింద పడ్డవి మళ్ళీ తీసుకు తిన్నా కూడా వారికి ఎటువంటి హాని చేయదు. ఎందుకంటే ఇది పూర్తిగా మూలికా ఉత్పత్తి, వనమూలికలతో తయారు చేసింది కాబట్టి మంచి చేస్తుంది, కానీ ఎటువంటి చెడు చేయదు. కనుక ప్రతి ఒక్కరూ ఈ ఐఎంసి ఫ్లోర్ గోల్డ్ను మీ ఫ్లోర్ క్లీనింగ్కి వాడుకుండి మనం
అనారోగ్య సమస్యలు బారిన పడకుండా కాపాడుకోవడానికి ఒక మంచి మార్గం కనుక నేను మీ అందరికీ వివరించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ మారండి. వేరే చోట ఎలాగా డబ్బులు పెట్టి కొనుక్కోవాలి, అదేదో ఐఎంసీలో కొనుక్కుండి మనం ఆరోగ్యం కాపాడుకుంటే మంచిది కదా అన్న ఆలోచనతో మీ అందరికీ వివరించడం జరుగుతుంది. అయితే ఇది బాటిల్ పెద్ద ఉంది, ఇది చిన్నది ఉంది. ప్రతి ఒక్కరికి మనం వాడే విధానాన్ని బట్టి నెలకు 2 పట్టొచ్చు, 3 పట్టొచ్చు. అంటే ఇది ఒకటే 40 రూపాయలు. అంటే 3 బాటిల్ ఒక నెలలో వాడితే 120 రూపాయలు అవుతుంది. దీని కాస్ట్ 125 రూపాయలు. అంటే ఇది వాడే విధానం ఎలా అంటే, ఒక 2 లీటర్లు వాటర్ తీసుకుండి ఒక బాటిల్లో వేసి ఈ బాటిల్ని ఆ 2 లీటర్లో మిక్స్ చేసి అలా నిల్వ ఉంచుకోండి. మనం ఫ్లోర్ క్లీన్ చేసినప్పుడల్లా ఒక 10 ml నుంచి 20 ml వరకు అర బకెట్ నీళ్ళలో కలుపుకుండి ఆ బకెట్ నీళ్ళతో మన ఫ్లోర్ క్లీనింగ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే అలా వాడుకుంటే దాదాపుగా నెల నుంచి నెల 15 రోజులు అలాగే ఈ బాటిల్ లిక్విడ్ మనకు వస్తుంది. అటువంటప్పుడు దీని రేటు ఎక్కువ కాదు, మనకి ఎంతో మేలు చేస్తుంది. అటువంటప్పుడు ఇది వాడుకోవడంలో మనకేమీ ఇబ్బంది లేదు కదా. కనుక మీకు అందరికీ ఈ డెమోను చేసి చూపించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా గమనించండి, గమనించి ఐఎంసీ వైపు మారండి. ఐఎంసీ వైపు మారి మీ ఆరోగ్యాలను మీరే కాపాడుకుంటారని మరీ కోరుకుంటూ ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇది ఒకటే కాకుండా మనకు ఐఎంసీ కంపెనీ వారు మనకు ఎన్నో ఉత్పత్తులను మూలికలతో తయారు చేసి మనకు అందిస్తూ ఉన్నారు. కనుక ప్రతి ఒక్కరు కూడా ఐఎంసీకి మారండి. ఎందుకంటే మనం మార్కెట్లో ఉచితంగా ఏ వస్తువు మనకి లభించదు. ఎవరైనా డబ్బులు ఇస్తేనే మనకు వస్తువులు ఇస్తారు. ఆ డబ్బులు పెట్టి ఆ కెమికల్ వస్తువులు కొనుక్కునే బదులు మనం మంచి వస్తువులను కొనుక్కుండి మనం వాడుకుండి మనం ఆరోగ్యంగా ఉండి మన చుట్టుపక్కల వాళ్ళని, మన పరిసర వాళ్ళని కూడా ఆరోగ్యవంతులు చేసుకుంటే మనము ఎంతో మంచిగా ఉంటాం. మన చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. కనుక ఇవన్నీ దృష్టిలో ఉంచుకోండి. మీరందరూ మారి మీ ఆరోగ్యాలను మీరు కాపాడుకుంటారని పదే వివరించి చెప్పడం జరుగుతుంది. కనుక ఈ వీడియో మీకు అందరికీ నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ అందరికీ నమస్కారం, ధన్యవాదాలు.